హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి శృతి నల్లపూసల ఫంక్షన్కి మటన్ కొట్టు మాణిక్యం రాకతో బయటపడ్డ గుండె పగిలే నిజాలు. రోహిణి కోటీశ్వర్లు కాదని నిజం తెలుసుకొని కుప్పకూలిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాగైనా సత్యాన్ని అవమానించి సత్యం కుటుంబాన్ని ముక్కలు చేసి రవి శృతిని ఇల్లరికం తీసుకొచ్చుకోవాలని శోభ అయితే ప్లాన్ చేస్తుంది. అప్పుడు ఇక శృతి తల్లి శోభ అదే విషయాన్ని తన తండ్రి సురేంద్రకి కూడా చెప్తుంది. ఇలా చేస్తే తప్పకుండా ఆ రోజు సత్యం అవమాన పడతాడు. అవమానపడి సత్యం వెంటనే ఇక కుటుంబం మొత్తం కూడా ముక్కలైపోతుంది అని చెప్తూ ఉంటుంది శృతి తల్లి. శోభ అయితే అప్పుడు ఇక సురేంద్ర అంటూ ఉంటాడు, నాకెందుకో ఈ ప్లాను వర్కౌట్ అవుదేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, మీరెప్పుడూ కూడా అలాగే చెప్తారు, ఈ ప్లాను ఎందుకు వర్కౌట్ అవ్వదు, చక్కగా వర్కౌట్ అవుతుంది అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు సురేంద్ర అయితే, నాకు ఈ ఫంక్షన్ని చేయడం ఇష్టం లేదు, కానీ ఆ సత్యం అవమాన పాలుపడి సత్యం కుటుంబం ముక్కలవుతుందంటే అంతకన్నా నాకు ఆనందం ఏం కావాలి. సత్యం కొడుకు నా దగ్గరే ఇల్లరికం వచ్చి నా చెప్పు చేతల్లోనే ఉండాలి అని సురేంద్ర అంటూ ఉంటాడు. ఖచ్చితంగా జరిగేది అదేనండి అని అంటూ ఉంటుంది శృతి తల్లి అయితే. తర్వాత ఇక సత్యానికి అంతా కూడా చెప్తుంది. అప్పుడే సత్యం అయితే అంటూ ఉంటాడు, ఎందుకు రోహిణి నల్లపూసల కార్యక్రమం కూడా అదే రోజు ఎందుకు నువ్వు ఏర్పాటు చేద్దామన్నావు, నీకు అసలు బుద్ధుందా, వాళ్ళ ఖర్చు మీద మన పెద్ద కోడలు నల్లపూసల తంతు జరిపించడం ఏంటి, రేపటి నాడు నల్లపూసలు తంతు చేయడానికి పెద్ద కోడలికి మేమే గతయ్యాము అంటూ వాళ్ళు మనల్ని తిట్టుకోవడానికా అని అంటూ ఉంటాడు సత్యం. అదేం కాదండి, మీరేమీ కంగారు పడద్దు, ఆవిడ మామూలుగా మనతో కలిసిపోయింది, క్యాజువల్గాని ఇదంతా అంది అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని సత్యం చెప్తూ ఉంటాడు, ఎందుకో నాకు ఈ విషయంలో వాళ్ళు నీకు అబద్ధం చెప్పారేమో అనిపిస్తుంది అని సత్యం ప్రభావితతో చెప్తూనే ఉంటాడు. నాకేమీ అబద్ధం చెప్పలేదు, ఇక మీరు పడుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రభా, నాకు పాలు తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. పాలు తాగకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదా అని అంటూ ఉంటే, అయ్యో మర్చిపోయానండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత ఇక ప్రభావతి అయితే కిందికి వెళ్ళడానికి విజిల్ తీసుకొని వెళ్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం అయితే, అవును మర్చిపోయాను, కింద వాళ్ళు పడుకొని ఉంటారు కదా, వద్దులే మనం వెళ్తే ఇబ్బంది పడతారు, అసలే వాళ్ళకి గది కూడా లేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే, ఇదిగో ఇది ఉంది కదా, దీంతో వెళ్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటా విజులు, చిన్నపిల్లలాగా లేకపోతే నైట్ టైం గూర్ఖాలాగా విజులుతూ వెళ్తావా ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈ విజులు సలహా మీ పుత్రరత్నం ఇచ్చింది, కిందకి వచ్చేటప్పుడు విజులు వేసుకుంటూ రమ్మన్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక బాలు అయితే మీనాకి స్వీట్స్ పూలు తీసుకొని వస్తాడు. మీనాకి స్వీట్స్ పూలు తీసుకొని వచ్చి మీనాకి స్వీట్ తినిపించబోతూ ఉండగా అప్పుడే ప్రభావతి పైనుంచి వస్తూ విజిల్ ఊదుతూ ఉంటుంది. అలా విజిల్ ఊదడం చూసి ఒక్కసారే ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ, ఏంటండి ఇది అని అంటూ ఉంటుంది మీనా. నన్నేం చేయమంటావు, ఈ టయానికి మా మమ్మీ వస్తుందని నేనేమన్నా కలగన్నానా అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది. ఏంటత్తయ్య, ఏం కావాలి అని అంటూ ఉంటే, ఇదేంటి మీరిద్దరూ దిష్టి బొమ్మల్లా నుంచొనున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదత్తయ్య, ఏం లేదు అని తడబడుతుంది మీనా. అప్పుడే ఇక మీ మావయ్య గారికి పాలు తీసుకువెళ్ళడం మర్చిపోయాను, ఆయనకి పాలు తాగకపోతే నిద్ర పట్టదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా వెళ్ళి పాలు అయితే తీసుకొస్తుంది. సరేలే నేను వెళ్తున్నాను అని ప్రభావతి ఇక పైకైతే వెళ్ళిపోతుంది. ప్రభావతి వెళ్ళిపోయింది కదా అని చెప్పి తల్లో ఇక మల్లెపూలు పెడదామని చూస్తూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక శృతి అయితే కిందకి వస్తూ ఉంటుంది. ఇక శృతిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే ఇక తల్లో పూలు పెట్టడం కూడా మానేస్తాడు.
ఏంటి మీనా మనకి డిస్టర్బెన్స్ అని అనుకుంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు అయితే మొత్తం కూడా అడుగుతూ ఉంటాడు శృతిని. ఏంటమ్మా ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు పార్సిల్ తీసుకోవడానికి వచ్చాను, వాడు నైట్ టైంలోనే వచ్చాడు అని పార్సిల్ తీసుకొని శృతి అయితే పైకి వెళ్ళిపోతుంది. తర్వాత బాలు మీనాకి తల్లో మల్లెపూలు పెట్టి స్వీట్ కూడా తినిపిస్తాడు. అలా స్వీట్ తినిపించిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే నేను ఈ ప్రేమని మీ నుంచి కోరుకుంది అని అంటూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది. బాలుని కౌగిలించుకొని అప్పుడే బాలు కూడా మీనాని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఉదయం మర్నాడు శృతి తల్లి శోభ అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ప్రభావతికి ఫోన్ చేసి మరో 2 రోజుల్లో నల్లపూసల తంతు నిర్వహిస్తున్నాము, ఈ నల్లపూసల తంతుకి మీరు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది. శృతి వాళ్ళ అమ్మ అయితే అలాగే మీ పెద్ద కోడలికి కూడా మేమే జరిపిస్తాము అని అనడంతో, అయ్యో మీరు అవసరం లేదండి, మలేషియా నుంచి వాళ్ళ మావయ్య వస్తున్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే సరేనండి అని చెప్పేస్తుంది శోభ. తర్వాత ఇక ప్రభావతి అయితే అందరికీ కూడా చెప్తుంది, శృతికి నల్లపూసల ఫంక్షన్ అయితే జరిపిస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు, అది కూడా చాలా గ్రాండ్గా జరిపిస్తున్నారు, కాబట్టి అక్కడ అందరూ కూడా రిచ్గా ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎలా ఉండాలి అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. రిచ్గారా, ధనవంతుల్లా కనిపించాలి, వాళ్ళు కోటీశ్వర్లు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడమ్మా డబ్బువతి, నువ్వు ఇలాగా రిచ్గా కనిపించాలి, బాగా డబ్బున్నట్టు కనిపించాలంటే మేమిద్దరం అక్కడికి రాములే, వచ్చిన తర్వాత నువ్వే మమ్మల్ని అవమానించేటట్టు కనిపిస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే శృతి అయితే మీనాతో అంటూ ఉంటుంది, చూడు మీనా, మీరిద్దరు రాకపోతే ఎలా చెప్పు, మనం ఒకే కుటుంబం కదా, మీరు రండి, అత్తయ్య ఎప్పుడు అలాగే మాట్లాడతారు కదా అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక శృతి ఆ మాట అనగానే, ఆయన అలాగే అంటారులే శృతి, మేమెందుకు రాము, మేము వస్తాము, నువ్వు నా సొంత చెల్లెలివి, అలాంటిది నీ నల్లపూసల ఫంక్షన్కి మేమెందుకు రాకుండా ఉంటాము అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక రోహిణి కూడా అదే రోజు నల్లపూసల తంతు జరిపించబోతున్నాము అని ప్రభావతి అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, అంటే సింగపూర్ నుంచి కోటీశ్వరుడైన పార్లలమ్మ వాళ్ళ నాన్న వస్తున్నాడనమాట అని అంటూ ఉంటే, వాళ్ళ నాన్న ఏదో బిజినెస్ పని మీద తను ఎక్కడో ఉన్నాడట, అందుకని వాళ్ళ నా మావయ్య ఉన్నాడు కదా మాణిక్యం, అతను వస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇదేంటి, అత్తయ్యకి నేను మా మావయ్య వస్తాడు అని చెప్పలేదు కదా, తనంతట తానే నిర్ణయం చేసుకుందేంటి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, చూడు మీ నాన్న ఎక్కడెక్కడో ఉన్నాడో, ఫోన్కు కూడా కలవడం లేదని ఏదో ఒక సోది చెప్తూనే ఉన్నావు కదా, కనీసం ఆ రోజు మీ మావయ్యని కూడా పిలిపించి వాటికి అన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వమని చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి మాటలకి, ఇప్పుడు నేను మా మావయ్య కూడా లేడు అంటే అత్తయ్య అస్సలు కూడా వినిపించుకోదు, ఏదో ఒకటి అంటుంది. ఇప్పుడు అత్తయ్య మాటలకి నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని వెళ్ళి మళ్ళీ బ్రతిమలాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. తర్వాత ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు ప్రభావతితో, నాకెందుకో అక్కడికి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఏమీ ఉండదు, మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదండి, ఎలాగో రోహిణికి మలేషియా నుంచి వాళ్ళ మావయ్య నల్లపూసలు బంగారపు చైని తీసుకొస్తాడు, అప్పుడు మనం డబ్బులు తీసుకుందాము, అందాక బంగారపు చైను కొనాలి, మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సరే తీసుకో అని సత్యం అయితే ఇస్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే శృతి అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఫంక్షన్ గురించి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అంటూ ఉంటే, ఏమనుకుంటారమ్మా, ఏమీ అనుకోరు, అదే
నువ్వు ఎక్కడ అవమానిస్తావో ఏం చెయ్యాలా అని మావయ్య గారే కొంచెం ఆలోచిస్తున్నారు, నేను విన్నాను అని అంటూ ఉంటుంది. శృతి అయితే వాళ్ళమ్మతో అప్పుడే ఇక శృతి వాళ్ళమ్మతో అన్న మాటలు విని నేను నిజంగానే అవమానించడానికి ఈ ఫంక్షన్ పెట్టానే మీ మావయ్య గారికి క్లియర్గా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. శోభ తర్వాత మీనా బాలు కూడా వస్తారమ్మా, వాళ్ళు నన్ను సొంత చెల్లిలాగా అనుకుంటుంది మీనా అని అనగానే సరేనమ్మా మీ కుటుంబం మొత్తం రావాలి కదా, అలాగే మౌనిక కూడా చెప్పమని చెప్పు అని అంటూ ఉంటుంది శోభ. ఇంటి ఆడబొడుచు లేకుండా ఫంక్షన్ ఎలా చేసుకుంటారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే శృతి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆంటీ మౌనికని కూడా మన ఫంక్షన్కి చెప్పి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే నా తల్లి నా కూతుర్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా, ఇప్పుడే చెప్తానమ్మా ఇప్పుడే చెప్తాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి వెంటనే మౌనికకి ఫోన్ చేస్తుంది. మౌనికకి ఫోన్ చేసేసరికి సంజయ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నేను బాబు అని అంటూ ఉంటే చెప్పండి అత్తయ్య గారు అని కోపంగా అనుకుంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక అంటూ ఉంటుంది, ఏం లేదు బాబు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి ఏంటా ముఖ్యమైన విషయం అని అనగానే శృతికి అలాగే రోహిణికి నల్లపూసల ఫంక్షను వాళ్ళ అమ్మ వాళ్ళు గ్రాండ్గా చేయిస్తున్నారు. పలానా కళ్యాణ మండపంలో మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మౌనికని తీసుకొని తప్పకుండా రావాలి అని అంటూ ఉంటే అయ్యో మీరు ఇంతలా చెప్పాలా అత్తయ్య గారు, తప్పకుండా వస్తాము అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే మౌనికకి ఫోన్ ఇస్తాడు. ఏంటమ్మా అని అంటూ ఉంటే అప్పుడే చెప్తుంది, అలా చెప్పంగానే మాకు ఆ రోజు ఏ పనుందమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక. అల్లుడు గారు తప్పకుండా వస్తానని చెప్తే నువ్వేంటే పనుంది అని అంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది మౌనిక. అంటే ఈయన వస్తా అన్నారంటే ఏదో గొడవ చేయాలనే చూస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఓహో ఆయన చెప్పారా అమ్మా సరే వస్తాము అని మౌనిక అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటే మీ అమ్మతో రావని చెప్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదండి మీకు ఏదో ఒక పని ఉంటుంది కదా, మావయ్య గారు కూడా ఊళ్ళో లేరు అందుకనే మీకు కుదరదేమో అని అలా చెప్పాను అని అంటూ ఉంటుంది మౌనిక. నాకు తెలిసే నేను అక్కడికి వస్తే మీ వాళ్ళ పరువు పోతుందని, వాళ్ళని నేను ఖచ్చితంగా అవమానిస్తానని, ఏదో ఒక గొడవ జరుగుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, అందుకే నన్ను అక్కడికి రావద్దు మేము కూడా రావని మీ అమ్మతో చెప్తున్నావు అంతే కదా అని అంటూ ఉంటే అదేం లేదండి అని అంటూ ఉంటుంది మౌనిక. ఖచ్చితంగా మనం ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం, అక్కడ నీ కుటుంబానికి జరుగుతున్న అవమానాన్ని చూసి నేను సంతోషపడాలి. ఆ సురేంద్ర మామూలుడు కాదు, ఆ సురేంద్ర కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న మీ చిన్నన్నయ్యని మీ నాన్నని కూడా అతను అలాగే పరువు తీస్తాడు, ఖచ్చితంగా జరగబోయేది ఇదే అని అంటూ చెప్తూ ఉంటాడు సంజయ్. తర్వాత ఇక నల్లపూసల ఫంక్షన్ అయితే వచ్చేస్తుంది. ఆ నల్లపూసల తంతో వచ్చిన తర్వాత అప్పుడే అందరూ కూడా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళాక శోభ అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది, ఏంటుదిని గారు ఇంత లేటుగా వచ్చారు, నేను శృతిని రెడీ చేయాలి కదా, రెడీ చేయడానికి బ్యూటీషియన్ ఉదయమే వచ్చేసింది అని అంటూ గదిలోకి శృతిని అయితే తీసుకువెళ్తుంది. అలా శృతిని తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడ ఉన్న నగల్ని చూసి ఒక్కసారే ప్రభావతికి కళ్ళు తిరిగినంత పనవుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది, ప్రభావతి ఏంటొదినా ఈ నగలన్నీ అద్దెకేమన్నా తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అద్దెకి తీసుకురావాల్సిన కర్మ మాకేంటొదినా, ఇవన్నీ మా శృతికి నేను చేయించిన బంగారం అని అంటూ ఉంటే ఇక ఆ బంగారాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక బ్యూటీషియన్ వస్తుంది శృతికి, తనని అలంకరిస్తూ ఉంటుంది. మరి రోహిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అదే వాళ్ళ మేనమామ వస్తా అన్నాడు వచ్చాడా అని అంటూ ఉంటే వచ్చాడు, అక్కడే ఇక్కడ ఉంటాడు, నేను వెళ్ళి చూసొస్తాను అని ప్రభావతి అయితే మరొక రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక మరొక రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళైతే అంటూ ఉంటారు, ఏంటి ఇంకా రోహిణికి అవ్వలేదా అని ప్రభావతి చెప్తూ ఉంటే అంతలో మటన్ కొట్టు మాణిక్యం ఆ గదిలోనే ఉంటాడు.
ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. వచ్చారా మర్ది గారు, మీ గురించే వెయిట్ చేస్తున్నాము. చూడండి, ఆ రోజు ఏదో పని తగిలిందని చెప్పా పెట్టకుండా మాత్రం ఇప్పుడు వెళ్ళిపోవద్దు. మీతో చాలా విషయాలు నేను డిస్కషన్ చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరు ఎలా అంటే అలా వదిన గారు అని మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి, చూడు, నువ్వు వెంటనే ఫంక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపో, లేకపోతే మా అత్తగారు నీ మైండ్ తినేస్తుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే అసలు ఈరోజు నాకు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది, దానికి నేనే క్యాటరింగ్ కూడా చెయ్యాలి, నాకు ఫుడ్ బిజినెస్ కూడా ఉంది, కానీ మీ మాట కాదని లేక నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. నేను కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నాను అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి కూడా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత పంతులు గారు ఇద్దరు జంటలను అయితే తీసుకురమ్మని చెప్తారు. అలా ఇద్దరు జంటల్ని కూడా తీసుకువచ్చి కూర్చోబెడతారు. ఇంతలో మాణిక్యానికి ఫోన్ వస్తే అక్కడే ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే ఉండి తన వాళ్ళు మాణిక్యం ఎక్కడో దూరంగా ఉన్నాడేమో అని ఫోన్ చేస్తూ ఉంటారు. అలా ఫోన్ చేస్తూ ఉండగా అప్పుడే మాణిక్యం అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా, వంటలు ఎక్కడి దాకా వచ్చాయి? వాళ్ళ దగ్గర మనకి పేరు రాకూడదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అని అంటూ ఉంటాడు మాణిక్యం. లేదన్నా, ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి, ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. తర్వాత ఇక శృతికి ఇచ్చే ముందు నల్లపూసలు తంతుకి ఇవ్వాల్సిన సారీ పెట్టే ముందు వడిబియ్యం అయ్యి వేసే ముందు రోహిణికి వెయ్యాలని చెప్పి అంటారు. అప్పుడు ఇక మాణిక్యం అయితే ముందుకి వస్తాడు. మాణిక్యాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి తల్లి శోభ. అలాగే అక్కడే ఉన్న సురేంద్ర కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సురేంద్ర కూడా షాక్ అయిపోతూ వీడేంటి ఇక్కడున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణికి నల్లపూసలవి ఇస్తూ ఉంటాడు మాణిక్యం. ఇక మాణిక్యాన్ని చూసి వదిన ఇతను అని అంటూ ఉంటుంది శృతి తల్లి శోభ. ఇతను ఎవ్వరో కాదు, రోహిణి మేనమావే అని అనడంతో ఇతను రోహిణి మేనమావ అని అంటూ ఉంటుంది శోభ. ఏంటొదిన మీరనేది? ఇతను రోహిణి మేనమావ మలేషియా నుంచి వచ్చిన వాడేంటి? వీడు మటన్ కొట్టు మాణిక్యం అని అంటూ ఉంటుంది శోభ. ఏ మటన్ కొట్టు మాణిక్యం అని అంటూ ఉంటుంది శోభ పిలుస్తుంది. చెప్పండి మేడం అని అంటూ ఒక్కసారి తన గుట్టుని బయట పెట్టేస్తాడు మాణిక్యం. అది విని ఒక్కసారే ప్రభావతి, బాలు, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు మలేషియా నుంచి రాలేదా? మటన్ కొట్టు మాణిక్యం అనగానే ఎందుకు పలికావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సురేంద్ర అయితే ఇతను మటన్ కొట్టుకునే మాణిక్యం బస్తీలో ఉంటాడు, ఈరోజు అసలు క్యాటరింగ్ ఇతనికే ఇచ్చాము, కానీ ఇతను ఎందుకో ఏదో పని మీద వెళ్ళాడని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇతను వచ్చిన పని ఇదేనమాట. ఏంటమ్మా ప్రభావతి గారు, మీ పెద్ద కోడలు మలేషియా నుంచి వాళ్ళ మేనమావ వచ్చి బట్టలు అన్నీ పెడతారని చెప్పారు. ఇతను వాళ్ళ మేనమావ మటన్ కొట్టేవాడు మలేషియా నుంచి రావడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక శృతి తల్లి శోభ అయితే అంటే ఈ రోహిణి మిమ్మల్ని మోసం చేసిందనమాట అని అంటూ ఉంటుంది నవ్వుతూ. అప్పుడే సత్యం అయితే ఏమ్మా రోహిణి, ఇతను మటన్ కొట్టు మాణిక్యమని వీళ్ళు అంటున్నారు, మరి నువ్వేంటమ్మా అలా బొమ్మలాగా కూర్చుండిపోయావో సమాధానం చెప్పు, వీళ్ళెవరు అని అడుగుతూ ఉంటే అయ్యో అయ్యో అది కాదు మావి గారు, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? ఎంతకి తెగించావే దుర్మార్గురాలా, నువ్వు కోటేశ్వరరాలవని అనుకున్నాం కదా, అంటే నువ్వు కోటేశ్వరరాలవి కాదా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నేను అని తడబడుతూ ఉంటే అది కాదంటే మేము చెప్పేది వినండి అని విద్య అంటుంది. అప్పుడే ఇక రోహిణి ఆడుతున్న నాటకం విద్యకి తెలుసని గ్రహించిన మనోజ్ అయితే విద్యని నిలదీస్తూ ఉంటాడు. చెప్పు విద్య, రోహిణి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పింది, తను చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక విద్య అయితే గట్టిగా అడిగేసరికి నిజమైతే చెప్పేస్తుంది. అది కోటీశ్వరాలు కాదు, ఇక్కడ ఒక అనాథ బ్యూటీ పార్లర్ నడుపుకుంటుంది తప్ప
తనకి నాన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అంటూ విద్య అయితే ఇక తను అనాథ అన్న నిజాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, శృతి రోహిణి తాలిబొట్టు ఫంక్షన్లో జరగబోయేది ఇదే. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు